హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఆర్ఎస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ముందుగా మీకు ఉగాది పండగ శుభాకాంక్షలు. పండగ రాకముందే ఉగాది పండగ శుభాకాంక్షలు ఎందుకు చెప్తున్నాను అని అనుకుంటున్నారా? ఉగాది పండగకు చేయబోయే 8 రకాల రెసిపీస్ని చూపిస్తున్నాను. చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే రెసిపీస్ అండి ఇవి. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయి స్పెషల్ రుచితో మామిడికాయ పులిహోర అండి. మామిడికాయ పులిహోరని నేను చెప్పే పద్ధతిలో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో వారికి పెట్టి చూడండి, ఫిదా అవ్వాల్సిందే. మరి ఇక ఆలస్యం చేయకుండా కమ్మటి మామిడికాయ పులిహోరని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. మామిడికాయ పులిహోర కోసం నేను ఇక్కడ ఒక బౌల్ని తీసుకున్నాను. అందులో 2 కప్పుల వరకు రైస్ని తీసుకున్నాను. ఇందులో వాటర్ని వేసుకొని 2-3 సార్లు బాగా నీట్గా రైస్ని కడగాలి. ఇలా కడిగిన తర్వాత వాటర్ మొత్తం ఉంచేసుకొని 2 గ్లాసుల రైస్కి 2 గ్లాసుల వాటర్ని వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఉడికించుకోవాలి. రైస్ని ఒక 10 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. చూసారు కదండి, ఈ విధంగా రైస్ని ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న రైస్ని చల్లార్చుకోవాలి. ఏ పులిహోర చేయాలన్నా రైస్ మాత్రం పొడి పొడిగా ఉండేటట్టు చూసుకోండి. ఈ పులిహోర కోసం నేను ఇక్కడ ఒక మామిడికాయని తీసుకున్నాను. ఈ మామిడికాయని పీల్ ఆఫ్ చేసేసి ఇలా తురుముకోవాలి. నేను ఇక్కడ ఒక్క మామిడికాయతో 4 మెంబర్కి సరిపడేంత పులిహోరని చేస్తున్నాను. ఈ విధంగా ఒక మామిడికాయ మొత్తం తురుముకొని దీన్ని పక్కన ఉంచుకోవాలి. స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టుకోవాలి. ఇందులో 2.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి. ఆవాలు అనేటివి చిటపటలాడిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర వేసిన తర్వాత పచ్చిమిర్చిని ఒక 5 వరకు తీసుకొని ఈ విధంగా సన్నగా స్లైసెస్గా కట్ చేసుకోవాలి. వీటిని వేసుకోవాలి. అలాగే ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకోవాలి. అలాగే కరివేపాకు ఒక రెండు రెమ్మల వరకు, ఎండుమిరపకాయల్ని 4 to 5 వరకు వేసుకోవాలి. ఇవి లైట్గా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు పల్లీలని వేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీలని వేయించుకోవాలి. లైట్గా పల్లీలు వేగిన తర్వాత ముందుగా తురిమి పెట్టుకున్నాం కదండి మామిడికాయని, అది ఇందులో వేసేసుకోవాలి. మామిడికాయ తురుము వేసిన తర్వాత మంటని సిమ్లో పెట్టుకొని ఈ మామిడికాయ తురుముని వేయించుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని వేసుకోవాలి. ఇదంతా ఒకసారి కలుపుకోవాలి. మంటని సిమ్లో పెట్టుకొని ఈ మామిడికాయ తురుముని వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల పులిహోర టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. నేను ఇక్కడ పసుపుని 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసానండి. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువగా వేసుకోవాలి. ఇందులో ఇంగువని చిటికెడంతా వేసుకోవాలి. ఇంగువ వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత టేస్ట్కి సరిపడంత సాల్ట్ని వేసుకోండి. నేను ఇక్కడ 4 మెంబర్కి ప్రిపరేషన్ చేస్తున్నాను కాబట్టి ఇందులో 2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేస్తున్నాను. ఇలా సాల్ట్ వేసిన తర్వాత తరిమి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకోవాలి. ఇదంతా ఒకసారి కలుపుకోవాలి. సాల్ట్ ఇందులోనే వేస్తే మంచిగా కలుస్తుందండి. రైస్లో వేస్తే తినేటప్పుడు తగులుతుంది కాబట్టి మీరు ఇందులోనే వేసి పులిహోరని చేసుకోవాలి. ఇదంతా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదండి రైస్ని, అది ఇందులో వేసేసుకోవాలి. పులిహోర చేసేటప్పుడు రైస్ మాత్రం పొడి పొడిగా ఉండేటట్టు మాత్రం చూసుకోవాలి. ఈ రైస్ కంప్లీట్గా కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ విధంగా కంప్లీట్గా కలిపిన తర్వాత ఇక ఆలస్యం చేయకుండా తినేయడమే. బొబ్బట్లండి నార్మల్గా మనం మైదాపిండితో
బొబ్బట్లు చేస్తూ ఉంటాం కదండి. ఈరోజు గోధుమ పిండితో బొబ్బట్లు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్లో చూపిస్తున్నాను ఈ బొబ్బట్లు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో. మీరు మైదా పిండితో చేసినా గోధుమ పిండితో చేసినా టేస్ట్ అనేది బాగా ఉంటుంది, సాఫ్ట్గా వస్తాయి బొబ్బట్లు అనేటివి. గోధుమ పిండితో బొబ్బట్లను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. అందులో 1 కప్ వరకు గోధుమ పిండిని వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలో టేస్ట్కి సరిపడంత సాల్ట్ని వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని వేసుకుంటూ పిండిని సాఫ్ట్గా అయ్యే విధంగా కలుపుకోవాలి. కొలతలన్నీ నేను చూపించే పద్ధతిలో ప్రిపేర్ చేసుకోండి. పర్ఫెక్ట్గా బొబ్బట్లు అనేటివి వస్తాయి. నేను ఇక్కడ 1 కప్పు వరకు గోధుమ పిండిని తీసుకుంటే 1/2 కప్పు వరకు వాటర్, అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు ఎక్స్ట్రా వాటర్ని యాడ్ చేసి తీసుకున్నాను. నేను తీసుకున్న పిండికి వాటర్ అనేటివి నేను చూపించే పద్ధతిలో తీసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. ఇలా బంకగా అతుకునేంత వరకు పిండిని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. మీరు ఆయిల్కి బదులుగా నెయ్యిని కూడా వేసుకోవచ్చు. నెయ్యి తీసుకుంటే 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని పిండిలో నెయ్యి అనేది అబ్జర్వ్ అయిపోయేంత వరకు పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. మనం పిండిని ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే బొబ్బట్లు లాంటివి అంత సాఫ్ట్గా వస్తాయి. చూసారు కదండి, ఈ విధంగా సాఫ్ట్గా అయ్యే విధంగా కలుపుకోవాలి. మనం మైదా పిండితో చేస్తే పసుపు వేయాల్సిన పని లేదండి. మనం గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి బొబ్బట్లు ఇందులో పసుపు వేస్తే కలర్ఫుల్గా కనిపించడం కోసం పసుపుని వేస్తున్నాను. ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని వేసి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని కలుపుతున్నాను. ఈ పసుపుని పిండిలో కూడా వేయచ్చండి. నేను ఇక్కడ ఈ పిండి కలుపుకున్న తర్వాత పసుపు వేస్తే ఈ పసుపు మొత్తం ఈవెన్గా కలుపుకోవచ్చు కాబట్టి నేను పసుపుని వేసి ఇలా కలుపుతున్నాను. పిండిని మనం ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే బొబ్బట్లు అనేవి అంత సాఫ్ట్గా వస్తాయి కాబట్టి మనం ఈ విధంగా స్మూత్గా అయ్యే విధంగా కలుపుకోవాలి. మీకు గనక చేతికి పిండి అతుక్కుంటుంది అని అనిపిస్తే లైట్గా ఆయిల్ని అప్లై చేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి పిండిని. ఎంత సాఫ్ట్గా అయిందో కదా ఈ పిండి. ఈ పిండిని ఇప్పుడు మనం మూత పెట్టి ఈ చపాతీ ముద్దని ఒక 1 అవర్ వరకు నానబెట్టుకోవాలి. ఈ విధంగా పిండిని నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టఫింగ్ని ప్రిపేర్ చేద్దాం. ప్రెషర్ కుక్కర్ని తీసుకోవాలి. ఇందులో మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండిని తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్ వరకు శనగపప్పుని తీసుకోవాలి. ఇలా వాటర్ వేసుకొని 2 to 3 టైమ్స్ వరకు బాగా నీట్గా కడగాలి. ఇలా కడిగిన తర్వాత 1 కప్పు పప్పు తీసుకున్నాం కాబట్టి 2 కప్పుల వరకు వాటర్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చిటికెడంత పసుపు, చిటికెడంత సాల్ట్ని వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు పప్పు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. 4 to 5 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ప్రెషర్ కుక్కర్లో ఉన్న గాలి మొత్తం తీసేసి చూద్దాం. పప్పు అనేది చూసారు కదండి ఎంత సాఫ్ట్గా ఉడికిపోయిందో. ఈ విధంగా లైట్గా పలుకుగా ఉన్న ఓకే. ఇలా ఉడికించుకున్న దాన్ని ఒక స్ట్రైనర్లో వేసుకొని ఇలా పప్పుని ఆ వాటర్ని సపరేట్ చేసుకోవాలి. పప్పు చూసారు కదండి పలుకుగా ఉండాలి, మరీ సాఫ్ట్గా ఉడికించుకోకూడదు. ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత మిక్సర్ జార్లోకి పప్పుని వేసుకోవాలి. ఎక్స్ట్రా వాటర్ ఉన్నాయి కదండి, వాటిని పడేయకుండా మనం పప్పులోకి, సాంబార్లోకి, రసంలోకి, ఎందులోకైనా కర్రీస్లోకైనా యూజ్ చేసుకోవచ్చు. ఇలా ఈ పప్పుని మిక్సర్ జార్లోకి వేసుకొని మూత పెట్టుకొని మధ్యలో ఆపుకుంటూ వీలైనంత మెత్తగా అయ్యే విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టేటప్పుడు ఎక్కడ కూడా పలుకు ఉండకుండా మిక్సీ పట్టుకోవాలి. ఇందులో వాటర్ని అస్సలు వేయకుండా మిక్సీ పట్టుకోండి. చూసారు కదండి ఈ విధంగా స్మూత్గా అయ్యే విధంగా మిక్సీ పట్టుకున్న దాన్ని పక్కన ఉంచుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ అనేది హీట్ ఎక్కిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండి, శనగపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్ వరకు బెల్లాన్ని తీసుకోవాలి. ఈ విధంగా తురుముకొని ఆ ప్యాన్లోకి వేసేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి.
ఇలా కరిగించుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదండి, అది ఇందులో వేసేసుకోవాలి. ఆ పప్పుని ఇందులో వేసేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూనే ఉండాలి. ఇలా కలుపుతూనే ఉంటే అడుగున బెల్లం ఉంది కదండి, అది కరిగి పప్పులోకి మిక్స్ అవుతుంది. ఇలా మిక్స్ అయ్యే అంతవరకు కలుపుతూనే ఉండాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడిని కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ వేయలేదండి, మీరు కావాలంటే యాలకుల పౌడర్ని వేసుకోవచ్చు. ఈ విధంగా కలుపుతూ ఉన్నప్పుడు ప్యాన్కి స్టిక్ అవుతుంది. ఇలా మీకు అవద్దు అని అనుకుంటే మధ్య మధ్యలో నెయ్యిని వేస్తూ కలుపుకోవచ్చు. స్టిఫ్ అవ్వకుండా ఉండడం కోసం నెయ్యిని వేసుకుంటూ కలుపుకోండి. ఈ విధంగా కలుపుతూ ఉన్నప్పుడు ఒక 5-10 నిమిషాలకి ఇది ఒక ముద్దలా ఫామ్ అవుతుంది. ఇలా ముద్దలా అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి. ఇలా ముద్దలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. దీనిని ఇప్పుడు కంప్లీట్గా చల్లారనివ్వాలి. ఇలా కొద్దిగా లైట్గా చల్లారితే ఇది లైట్గా గట్టి పడుతుందండి. ఈ విధంగా చల్లారిన తర్వాత ఇప్పుడు చేయికి నెయ్యినైనా ఆయిల్ అయినా అప్లై చేసుకొని కొద్ది కొద్దిగా పూర్ణాన్ని తీసుకుంటూ మీకు నచ్చిన సైజులో బాల్స్ని చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. మీకు ఇలా ఎన్ని కావాలంటే అన్ని బాల్స్ని ప్రిపేర్ చేసుకొని బొబ్బట్లను చేసుకోవచ్చు. ఎక్స్ట్రా ఉంటుంది కదండి ఈ పూర్ణం అనేది, దీన్ని ఇప్పుడు స్టోర్ చేసుకొని ఒక 15 డేస్ వరకు మనం ఎయిర్టైట్ కంటైనర్ బాక్స్లో పెట్టుకొని స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు బొబ్బట్లని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బాల్స్ని చేసుకున్నాం కదండి, అది పక్కన ఉంచేసి ఇప్పుడు నానబెట్టుకున్న పిండిని తీసుకోవాలి. ఇలా పెట్టుకున్న పిండిని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు కాల్చి చల్లార్చిన నెయ్యిని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలో నుంచి కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ ఇలా బాల్స్లా చేసుకోవాలి. మనం పూర్ణం బాల్స్ చేసుకున్నాం కదండి, ఆ బాల్స్ కన్నా లైట్గా కొద్దిగా ఎక్స్ట్రాగా పిండిని తీసుకొని బాల్స్ని ప్రిపేర్ చేసుకొని ఇలా ఫ్లాట్గా చేసుకోవాలి. ఇలా ఫ్లాట్గా ఒత్తుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదండి, ఆ పూర్ణం ముద్దని ఇలా మిడిల్లో సెంటర్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ పూర్ణం ముద్ద చుట్టూ పిండిని మొత్తం పూర్ణం చుట్టూ కవర్ చేసేసుకోవాలి. ఇలా కవర్ చేసుకున్న తర్వాత పైన ట్విస్ట్ చేస్తూ ప్రెస్ చేసుకోవాలి. ఇలా ఫ్లాట్గా ప్రెస్ చేసుకోవాలి. దీన్ని రౌండ్ షేప్లో వచ్చే విధంగా ప్రెస్ చేసుకోవాలి. మీకు ఇలా చేయడం రాకపోతే చపాతీ కర్ర ఉంటుంది కదండి, దాంతో అయినా రోల్ చేసుకోవచ్చు. ఎక్కడ కూడా విరిగిపోదు, అలాగే చెదిరిపోకుండా ఉంటుంది. ఇలా విరిగిపోకుండా ఉండాలంటే మనం పూర్ణాన్ని అయినా చపాతీ ముద్దనైనా సాఫ్ట్గా కలుపుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా రౌండ్గా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక చేతిలోకి తీసేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి పెనాన్ని పెట్టుకోవాలి. ఇది బాగా హీట్ ఎక్కనివ్వాలి. ఇలా హీట్ ఎక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని నెయ్యిని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత బొబ్బట్టుని వేసేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బొబ్బట్టుని కాల్చుకోవాలి. దీనిపైన ఇప్పుడు నెయ్యిని అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకొని 2 వైపులా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కాల్చుకో. అంతే అండి, బొబ్బట్లు అనేటివి రెడీ అయినట్టే. ఇవి మనం పాకంలో ప్రిపేర్ చేసాం కదండి పూర్ణాన్ని, ఇది ఒక 15 డేస్ వరకు నిల్వ ఉంటుంది. పూర్ణం బూరెలు నేను చూపించే పద్ధతిలో మీరు కనుక చేసినట్లయితే ఈ పూర్ణం బూరెలు అనేవి పర్ఫెక్ట్గా కుదురుతాయి. ఈ పూర్ణం బూరెలను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఒక బౌల్లో 1.5 కప్ వరకు రైస్ని తీసుకోవాలి. రేషన్ బియ్యాన్ని తీసుకుంటే చాలా బాగా వస్తాయి పూర్ణాలు అనేటివి. ఇలా 2-3 సార్లు వాటర్తో ఇలా నీట్గా కడగాలి. ఇలా కడిగిన తర్వాత అందులో రైస్ మునిగేంత వరకు వాటర్ని వేసుకొని మూత పెట్టుకొని నానబెట్టుకోవాలి. ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. ఇడ్లీ రవ్వని 1/2 కప్ వరకు తీసుకొని 1-2 సార్లు కడిగి కొద్దిగా లైట్గా వాటర్ని యాడ్ చేసుకొని ఈ ఇడ్లీ రవ్వని కూడా ఓవర్ నైట్ వరకు నానబెట్టుకోవాలి. ఒక 2 అవర్స్ వరకు నానబెట్టుకోవాలి. మినపగుళ్ళని 1 కప్ వరకు తీసుకొని ఈ విధంగా 2-3 సార్లు కడిగి నానబెట్టుకోండి ఓవర్ నైట్. మరుసటి రోజు మిక్సర్ జార్లోకి ఈ మినపగుళ్ళని వేసుకొని అందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ వరకు షుగర్ని వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా స్మూత్గా అయ్యే విధంగా మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకుందాం. రైస్ ఉన్నాయి కదండి, మరుసటి రోజు రైస్ని ఈ విధంగా వాటర్ చేంజ్ చేసి మరొక 2 టైమ్స్ వరకు రైస్ని కడగాలి. ఇలా కడిగిన తర్వాత వాటర్ మొత్తం వంచేసుకొని మిక్సర్ జార్లోకి తీసుకోవాలి. కొద్దిగా రైస్ని వేసుకుంటూ వాటర్ని యాడ్ చేస్తూ ఈ విధంగా
కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చే విధంగా మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకుందాం. మరొక బౌల్ తీసుకోండి. అందులో మినపగుళ్ళని మిక్సీ పట్టుకున్నాం కదండి, ఆ పేస్ట్ని, అలాగే రైస్ని మిక్సీ పట్టుకున్నాం కదండి, ఆ పేస్ట్ని కూడా వేసేసుకోవాలి. ఇవి కలిసేటట్టుగా ఒకసారి కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్నాం కదండి ఇడ్లీ రవ్వని, ఆ రవ్వని వాటర్ మొత్తం వంచేసుకొని ఆ రవ్వని వేసేసుకోవాలి. ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు పక్కన ఉంచుకుందాం. స్టఫింగ్ని ప్రిపేర్ చేద్దాం. ఇప్పుడు పూర్ణం కోసం మనం ప్రెషర్ కుక్కర్ని తీసుకోవాలి. అందులో 1 కప్ వరకు శనగపప్పుని వేసుకోవాలి. ఒక 2 to 3 టైమ్స్ వరకు బాగా నీట్గా పప్పుని కడగాలి. ఇలా కడిగిన తర్వాత మనం 1 కప్ వరకు శనగపప్పుని తీసుకున్నాం కదండి, అదే కప్పుతో 2 కప్పుల వరకు వాటర్ని వేసుకోవాలి. ఇందులో చిటికెడు పసుపు, చిటికెడు సాల్ట్ని వేసుకొని మూత పెట్టుకొని ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. 5 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కుక్కర్లో ఉన్న గాలి మొత్తం తీసేసి మూత తీసి చూడండి. పప్పు అనేది ఈ విధంగా మరీ పేస్ట్గా అవ్వకుండా ఈ విధంగా పలుకుగా ఉంటే పూర్ణం అనేది సరిగ్గా వస్తుంది. కాబట్టి ఈ విధంగా పేస్ట్ కాకుండా ఈ విధంగా పలుకుగా ఉండేటట్టు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న దాన్ని మనం స్ట్రెయినర్లో వేసి వాటర్ మొత్తం తీసేసుకోవాలి. ఈ వాటర్ని పడేయకుండా కర్రీలోకైనా, పప్పులోకైనా, సాంబార్లోకైనా యూజ్ చేసుకోండి. ఇలా వాటర్ని, పప్పుని సపరేట్ చేసుకున్నాం కదండి, మనం మిక్సీ పట్టుకోవాలి. మిక్సర్ జార్లోకి ఈ పప్పుని వేసుకొని మిక్సీ పట్టుకోండి. ఈ విధంగా మెత్తగా పేస్ట్ అయ్యే విధంగా, ఎక్కడ కూడా పలుకు ఉండకుండా ఈ విధంగా పేస్ట్ అయ్యే విధంగా మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి. అందులో ఈ మిక్సీ పట్టుకున్నాం కదండి పప్పు పేస్ట్ని అందులో వేసేసుకోవాలి. ఇదంతా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే పప్పు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్ వరకు షుగర్ని వేసుకొని కలుపుకోవాలి. షుగర్కి ఈ పప్పు పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్కి షుగర్ అనేది కరిగిపోతుంది. ఇలా కరిగిన తర్వాత మనం ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇలా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా కలుపుతూనే ఉండాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. కాబట్టి ఇలా అడుగు పట్టకుండా ఉండాలి అంటే మీరు అప్పుడప్పుడు నెయ్యిని వేస్తూ ఉడికించుకోవాలి. చూసారు కదండి, దగ్గర పడడం స్టార్ట్ అయింది కదా. ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాత కొద్దిగా ఈ పూర్ణాన్ని తీసుకొని రౌండ్గా బాల్ని చేసుకోవాలి. మీరు ఇలా బాల్ చేసే కంటే ముందు మీరు చేతులకి ఆయిల్నైనా లేదంటే నెయ్యినైనా అప్లై చేసుకొని ఈ విధంగా మీకు నచ్చిన సైజులో బాల్స్ని ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మిగతా మీకు కావాల్సినన్ని చేసుకోండి. మిగతా పూర్ణాన్ని మీరు బూరెల కిందైనా చేసుకోవచ్చు. మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదండి, ఆ పిండిని తీసుకొని అందులో మనం ఈ పూర్ణాన్ని వేసేసుకోవాలి. ఈ పిండిలో ఈ మొత్తం బాల్ అనేది కవర్ అయ్యేటట్టు కవర్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా ఎక్కువ హీట్లో ఉండకూడదు, మరీ తక్కువ హీట్లో కూడా ఉండకూడదు. మీడియం హీట్లో ఉంచుకోవాలి ఆయిల్ని. ఇలా ఎక్కువ హీట్లో ఉంటే ఇవి పగిలిపోతాయి. ఈ పూర్ణాన్ని ఆయిల్లో వేసేటప్పుడు దగ్గర నుంచి వేయండి. పైనుంచి ఇట్లా పడేయకుండా దగ్గర నుంచి వేసుకోవాలి. ఇలా స్లోగా తిప్పుతూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ పూర్ణం బూరెల్ని టిష్యూ ఉన్న పేపర్లోకి వేసేసుకోవాలి. సేమ్ ఇదే ప్రాసెస్లో మిగతా పూర్ణాలను కూడా ఈ విధంగానే ప్రిపేర్ చేసుకోవాలి. అంతే అండి, సింపుల్గా పూర్ణం బూరెలు లాంటివి రెడీ అయినట్టే. నేను పూర్ణాలకి పిండి నానబెట్టుకున్నాం కదండి, ఆ పిండితోనే పూర్ణాలు చేశాం కదా, అదే పిండితో వడల్ని అలాగే బజ్జీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ఒక బౌల్లోకి ఆ పిండిని తీసుకోవాలి. అందులో ఒక ఆనియన్ ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే కొత్తిమీర, కరివేపాకుని కట్ చేసుకొని వేసుకోవాలి.
టేస్ట్కి సరిపడంత సాల్ట్ వేసుకోవాలి, జీలకర్ర, వంట సోడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని పక్కన ఉంచుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. అందులో డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కిన తర్వాత బజ్జీలాగా కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ ఈ విధంగా బజ్జీలాగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. మంటను మాత్రం హైలో పెట్టి ఫ్రై చేస్తే పైన మాత్రం వేగిపోతాయి, లోపల మాత్రం పిండి పిండిగా అలాగే ఉంటుంది. కాబట్టి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత టిష్యూ ఉన్న పేపర్లోకి వేసేసుకోవాలి. అంతే అండి, సింపుల్గా మనం బజ్జీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నాం చూసారు కదా. ఇప్పుడు అదే పిండితో వడల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనం ఆ పిండితో వడలు చేయడానికి కొంచెం లూజ్గా ఉంటే వడలు రావు కదండి. అందుకే మనం ఆ పిండిలో రైస్ ఫ్లోర్నైనా లేదంటే మైదానైనా వేసుకొని కలుపుకోవాలి. వడలు చేయడానికి వీలుగా ఉన్నంత వరకు ఆ పిండిని వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత వడల్ని వేసుకోవాలి. చేతితో అయినా వేసుకోండి, లేదంటే మీకు వడలు చేయడానికి రాదు అని అనుకుంటే ఇలా టీ గరిట ఉంటుంది కదండి, దానిపైన కొద్దిగా పిండిని వేస్తూ ఇలా మిడిల్లో హోల్ని చేసుకొని అందులో వేసేసుకోవాలి. ఆయిల్లో మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. అంతే అండి, సింపుల్గా వడల్ని కూడా ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నామో చూసారు కదా. ఒకే పిండితో 3 రకాలుగా ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని ప్రసాదంగా దేవునికి పెట్టేయచ్చు. స్వీట్ పొటాటో బొబ్బట్లను తయారు చేయడానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. అందులో 1 కప్ వరకు మైదా పిండిని వేసుకోవాలి. మైదా పిండికి ఇష్టం లేని వారు గోధుమ పిండినైనా తీసుకోవచ్చు. తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్మా రవ్వని వేసుకోవాలి. ఇందులో పించ్ వరకు పసుపుని వేసుకోవాలి. బొబ్బట్లు అందంగా కనిపించాలంటే ఇలా పసుపు వేసుకుని చూడండి, అందంగా కనిపిస్తాయి. ఇందులో ఎక్కువ వాటర్ వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ సాఫ్ట్గా అయ్యే విధంగా కలుపుకోవాలి. మనం బొబ్బట్లకు ప్రిపేర్ చేస్తాం కదండి, ఆ విధంగానే సాఫ్ట్గా అయ్యే విధంగా కలుపుకుంటేనే ఈ బొబ్బట్లు అనేటివి చాలా బాగా వస్తాయి. చేతులకి ఈ పిండి అతుక్కోకుండా ఆయిల్ని అప్లై చేసుకుంటూ సాఫ్ట్గా ఈ విధంగా కలుపుకోవాలి. దీనిపైన ఒక కాటన్ క్లాత్ని పరుచుకోవాలి. తడి కాటన్ క్లాత్ అయితే బెటర్ అండి. నేను ఇక్కడ నార్మల్ కాటన్ క్లాత్ని పరుచుకొని మూత పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు రెస్ట్ ఇచ్చాను. ఈ విధంగా నానబెట్టడం వల్ల బొబ్బట్లు చేయడానికి చాలా ఈజీగా అవుతుంది. ఈ పిండి నానేలోపు మన స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకుందాం. నేను ఇక్కడ 1/2 kg వరకు చిలకడ దుంపల్ని తీసుకుంటున్నాను. తెలంగాణ సైడ్ అయితే రత్నపురి గడ్డలని అంటూ ఉంటారు. వీటిని 2-3 సార్లు బాగా నీట్గా కడిగి అవి మునిగేంత వరకు వాటర్ని వేసుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ప్రెషర్ కుక్కర్లో ఉన్న గాలి మొత్తం పోయేంత వరకు ప్రెషర్ కుక్కర్ మూత తీయకుండా ఈ గాలి మొత్తం పోయిన తర్వాత చూడండి, స్పూన్తో ప్రెస్ చేసి చూడండి సాఫ్ట్గా ఎంత సాఫ్ట్గా ఉడికాయో. ఇలా ఉడికిన వాటిని వాటర్ మొత్తం వంచేసుకోవాలి. చూసారు కదండి, పొట్టుతో సహా ఊడొచ్చేస్తుంది. 1 విజిల్ పెట్టినా ఓకే, కాకపోతే నేను సాఫ్ట్గా అవడం కోసం 2 విజిల్స్ పెట్టాను. ఇలా పొట్టు మొత్తం తీసేసుకోవాలి. ఇలా పొట్టు తీసేసిన వాటిని స్మాష్ చేసుకోవాలి. ఒక స్పూన్తో ఈ విధంగా స్మాష్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఈ రత్నపురి గడ్డలేమీ లేకుండా ఈ విధంగా స్మూత్గా మ్యాష్ చేసుకోవాలి. వీటిని ఇప్పుడు పక్కన ఉంచుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి. అందులో 1/2 కప్ వరకు బెల్లాన్ని వేసుకోవాలి. 1/2 కప్ బెల్లానికి 1 కప్ వరకు ఈ చిలకడ దుంపల స్మాష్ చేసి పెట్టుకున్నాం కదండి, అది ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఇది మొత్తం బెల్లం కరిగేంత వరకు కలుపుకోవాలి. ఎక్కడ కూడా గడ్డలు అలా ఏమీ లేకుండా ఈ బెల్లాన్ని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కరిగించుకోవాలి. గిన్నెకి ఏమీ అతుక్కోకుండా కలుపుతూనే ఉండాలి. చూసారు కదండి, ఈ విధంగా కరిగిన తర్వాత ఇందులో 1/2 కప్ వరకు షుగర్ని వేసుకోవాలి. చిలకడ దుంప మిశ్రమాన్ని 1 కప్ తీసుకుంటే 1/2 కప్ వరకు బెల్లం, 1/2 కప్ వరకు షుగర్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. మీరు స్వీట్ తక్కువ తినాలి అని అనుకుంటే
తగ్గించుకోండి. స్వీట్ని, బెల్లాన్ని, షుగర్ని అయినా తగ్గించుకోవాలి. ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని నెయ్యి మొత్తం పట్టే విధంగా ఒకసారి కలుపుకోవాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఈ విధంగా రౌండ్గా బాల్స్ లాగా చేసుకోవాలి. ఈ విధంగా బాల్స్ మొత్తం అంతటినీ చేసేసి ఈ ప్లేట్లోకి తీసుకొని వీటిని పక్కన ఉంచుకుందాం. అరగంట సేపు నానబెట్టుకున్న పిండి ఉంది కదండి, దానిపైన ఉన్న కాటన్ క్లాత్ని తీసేసి ఈ పిండిని ఒకసారి కలుపుకోవాలి. ఒక ప్లాస్టిక్ కవర్ని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. దీనిపైన ఆయిల్ని అప్లై చేసుకోవాలి. మనం ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకోవాలి. మనం స్టఫింగ్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నామో దానికంటే కొద్దిగా పిండిని ఎక్కువగా తీసుకొని ఈ విధంగా చిన్న పూరిలా చేసుకొని ఆ స్టఫింగ్ని పెట్టేసుకొని బయటకు రాకుండా, ఈ స్టఫింగ్ అనేది బయటకు రాకుండా వీడియోలో చూపించిన విధంగా చేసుకోవాలి. ఈ ప్లాస్టిక్ కవర్ పైన పెట్టి స్ప్రెడ్ చేసుకోవాలి. లేదంటే బటర్ పేపర్నైనా యూజ్ చేసి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని రౌండ్గా వచ్చే విధంగా చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసేసి నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకొని ఒక 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యిని అప్లై చేసుకోవాలి. పూర్తిగా అప్లై చేసుకున్న తర్వాత ఈ బొబ్బట్టును దానిపైన వేసేసి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని అప్లై చేయాలి. దానిపైన ఈ విధంగా అప్లై చేసుకొని రెండు వైపులా లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కాల్చుకోవాలి. ఇవి రెండు వైపులా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మిగతా బొబ్బట్లను కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో చేసేసుకోండి. బటర్ పేపర్తో చేస్తే మీరు బటర్ పేపర్ని డైరెక్ట్గా వేసి తీసేయచ్చు. ప్లాస్టిక్ కవర్తో చేసినట్లయితే ప్లాస్టిక్ కవర్ అలాగే వేయకుండా చేతిలోకి తీసుకొని వేసి కాల్చుకోవాలి. అంతే అండి, ఎంతో సింపుల్గా టేస్టీ రత్నపురి బొబ్బట్లు రెడీ. మామిడికాయ పప్పుని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. మామిడికాయ పప్పు అనేది వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని కారం వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది రుచికరంగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక మామిడికాయని తీసుకోవాలి. దీనిపైన ఉన్న తొక్కను మొత్తం తీసేసుకోవాలి. ఈ విధంగా తొక్క తీసుకున్న మామిడికాయని చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా చిన్నగా పీసెస్గా కట్ చేసుకొని పక్కన ఉంచుకుందాం. ఒక ప్రెషర్ కుక్కర్ని తీసుకోవాలి. అందులో 1 కప్ వరకు కందిపప్పుని తీసుకోవాలి. కందిపప్పుని 2 to 3 టైమ్స్ వరకు బాగా నీట్గా కడుక్కోవాలి. ఇలా కడిగిన తర్వాత ఇందులో కట్ చేసుకొని పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని వేసేసుకోవాలి. ఇందులో మనం కందిపప్పుని 1 కప్ వరకు తీసుకున్నాం కదండి, వాటర్ని 2 గ్లాస్ వరకు వాటర్ని వేసుకోవాలి. ఇందులో సన్నగా తరిమి పెట్టుకున్న కొత్తిమీర, అలాగే పచ్చిమిర్చిని 1/2 కప్ వరకు ఈ విధంగా సన్నగా చిన్నగా వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని వేసుకోవాలి. వీటన్నింటినీ ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ప్రెషర్ కుక్కర్ మూతని పెట్టేసుకొని 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ప్రెషర్ కుక్కర్లో ఉన్న గాలి మొత్తం పోయిన తర్వాత మూత తీసి చూద్దాం. పప్పు చూడండి మెత్తగా ఈ విధంగా ఉడుకుతుంది. ఈ పప్పుని పప్పు కవ్వంతో అయినా మ్యాచ్ చేసుకోండి, లేదంటే గరిటెతో అయినా మ్యాచ్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా మ్యాచ్ చేసుకోకండి, పప్పు అనేది గంజిగా వస్తుంది. పప్పు అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ వరకు వాటర్ని వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి ఈ విధంగా కలుపుకోండి. మీకు పలుచగా కావాలంటే ఎక్కువగా వాటర్ని యాడ్ చేసుకోండి, మామూలుగా కావాలంటే 1 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చిన్న వీడియో క్లిప్ మిస్ అయింది. టేస్ట్కి సరిపడంత సాల్ట్ని యాడ్ చేశాను. మీరు 2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోండి. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి. అందులో 2.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత
1 టేబుల్ స్పూన్ వరకు ఆవాల్ని వేసుకోండి. ఆవాలంటే ఇవి వేగిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని వేసుకోవాలి. అలాగే ఎండుమిరపకాయలని చిదిమి వేసుకోండి. 2 to 3 వరకు వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బల్ని 5 వరకు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేగేంత వరకు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. ఇవి వేగిన తర్వాత ఇందులో కరివేపాకు రెమ్మని వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపును వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని పప్పు ఉడికించి పెట్టుకున్నాం కదండి, అది ఇందులో వేసేసుకోవాలి. కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని లైట్గా యాడ్ చేసుకోవాలి. ముందుగా మనం పప్పులో వాటర్ని యాడ్ చేసాం కదండి, ఇప్పుడు ఇందులో 1/2 గ్లాస్ వరకు వాటర్ని వేసుకొని ఉడికించుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఉగాది పచ్చడి కోసం ముందుగా మనం వేప పువ్వుని తీసుకురావాలి. ఇలా తీసుకొచ్చిన తర్వాత ఓన్లీ కాడల నుంచి వేప పువ్వుని మాత్రమే సపరేట్ చేసుకోవాలి. కాడలు వేయకుండా పువ్వుని మాత్రమే సపరేట్ చేసుకొని వేసుకోవాలి. కాడలు మొగ్గలు వేస్తే పచ్చడి అనేది చేదుగా వస్తుంది కాబట్టి ఓన్లీ పువ్వుని మాత్రమే వేసుకోవాలి. ఉగాది పచ్చడి అంటేనే షడ్రుచుల సమ్మేళనం అని అందరికీ తెలుసు కదండి. ఉప్పు, కారం, పులుపు, చేదు, తీపి, వగరు ఈ 6 రుచుల సమ్మేళనమే ఉగాది పచ్చడి అండి. నేను ఇక్కడ 3 మెంబర్కి సరిపడేంత ఉగాది పచ్చడిని ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి దానికోసం చింతపండుని ఈ విధంగా వాటర్ వేసి 1/2 అవర్ వరకు నానబెట్టుకున్నాను. అది నానేలోపు బెల్లాన్ని ఈ విధంగా తురుముకొని అందులో లైట్గా వాటర్ని వేసుకొని కరిగించుకోవాలి. బెల్లాన్ని ఈ విధంగా గింజలు ఏమీ లేకుండా చింతపండు రసాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న దాన్ని ఒక మట్టి పాత్రలోకి వేసేసుకోవాలి చింతపండు రసాన్ని. అలాగే మనం బెల్లాన్ని కరిగించుకున్నాం కదండి, ఆ బెల్లం వాటర్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇందులో ఇప్పుడు వేప పువ్వుని వేసేసుకోవాలి. సాల్ట్ని 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. అలాగే 1.5 టేబుల్ స్పూన్ వరకు కారంని వేసుకోవాలి. ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇందులో మామిడికాయని నేను ఇక్కడ 3 మెంబర్స్కి సరిపడా చేస్తున్నాను కాబట్టి నాకు ఇక్కడ 1/2 మామిడికాయ పొట్టు తీసేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఆ పీసెస్ని ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఉగాది పచ్చడి అనేది. చూసారు కదండి, 8 రకాల రెసిపీస్ని చాలా అంటే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు కూడా ఈ ఉగాదికి ఈ రెసిపీస్ని ప్రిపేర్ చేసి చూడండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్లో తెలియజేయండి. మన ఛానల్ నచ్చినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు ముందే వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.